ఇవాళ ఆదివారం గదా! సూర్యుడైతే నేనున్నా అని ముందే బయటకొచ్చేసిండు. 6 అయితూనే ఉంది. 6 గంటలకే సూర్యుడొచ్చేసిండు. సండే గదా అని లేట్‌గా లేసిన కొంచెం 6, 10 అయింది. అప్పటికే పాలు లేట్ అయిపోతుందని అందుకే ఫస్ట్ అయితే లేచి పాలైతే తీసుకొచ్చిన. పాలు తీసుకొచ్చిన తర్వాత రాత్రి గిన్నెలేం తోమలేము. రాత్రి గిన్నెలు అవన్నీ మంచిగా క్లీన్ చేసేసుకున్నాననమాట. రాత్రి అన్ని రాత్రి గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సండే శ్రావణ మాసం కదా, సండే ఏం కూర వండాలని దొడ్డువి క్యాప్సికమ్ ఉంటాయి కదా, క్యాప్సికమ్ కూడా కాదు బజ్జి మిర్చి ఉంటాయి కదా దొడ్డు మిరపకాయలు, వాటితోనైతే ఇక్కడ నేను కూర చేస్తున్నా. వాటికి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. మసాలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా వాటికి పచ్చిమిర్చికి కాట్లు పెట్టుకొని కూర అయితే ఇప్పుడే పొయ్యి మీద వేసిన. అంతా క్లిప్ తీయడం మర్చిపోయినా. ఇప్పుడు పొయ్యి మీద వేసిన. ఇంకా కొంచెం గ్రేవీ అనేది దగ్గరికి రావాలి. దగ్గరికి అయిపోతే కూర అయిపోయినట్టే అనమాట. ఈరోజైతే నేను కొంచెం బయటికి వెళ్ళేది ఉంది. బయటికి వెళ్దామని తొందరగానే లేచిన. 6 గంటలకే లేచిన. లేదు అంటే 8 గంటల వరకు కంపల్సరీ వండుకుంటా. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈరోజైతే మా టిఫిన్ పూరి అనమాట. పూరి ఇంకా బేషన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా అమ్మాయి అయితే పూరి చేయడం కోసం బేషన్ కాదు పూరి పిండి అయితే నానుపుతుంది. పూరి పిండి నానిపిన తర్వాత ఇక్కడ నేను ఒక సైడ్ బేషన్ చేస్తున్నా, ఇంకొక సైడ్ పూరీలు అయితే కాలుస్తున్నాము. ఇట్లా 9 గంటల వరకు అయితే టిఫిన్ అయితే కానిచ్చేసినాం అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. ఇంకా రోజు ఎట్లాగో టిఫిన్స్ ఏం చేయం కాబట్టి సాటర్డే లేదంటే సండే కంపల్సరీగా ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాం. బయటికి వెళ్ళిందని చెప్పినా కదా, బయటికి అయితే వెళ్ళిన. ఏమేమి కొన్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఇక్కడ మొత్తం క్లిప్స్ అనేది